ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్. గురు ధ్యానం ప్రవక్ష్యామి. విద్య ఉద్యోగ విదేశీయాన రాజసన్మానోత్సవ గజసన్మానోత్సవ వివాహ తదనంతర పుత్ర పుత్రిక సంతాన సంబంధిత అరిష్ట దోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు, పుష్కర స్నానం చేసేటువంటి ఆధ్యాత్మిక భగవద్బంధువులకి, అంటే 12 ఏళ్ళకు ఒకసారి మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి. కుంభమేళ, అర్ధ కుంభమేళ, మహాకుంభమేళలో స్నానం చేసే వారందరికీ మరొక్కసారి చిన్న విన్నపం ఏమిటయ్యారగా, వృషభ రాశిలో నుంచి దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. కనుక మనకు సరస్వతి మాత అంటే సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర మనకు అంతర్వాహినిగా సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా మే నెల 15వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు మన వీలును బట్టి వెళ్ళి పుష్కర స్నానాన్ని ఆచరింపజేసుకొని ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు, పుష్కరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, అందరిపైనను 12 రాశులపైనను ఈ భూమండలం మీద ఉండబడినటువంటి అనేక జంతువులపైనను, పక్షులపైనను, ప్రకృతిపైనను దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అందరినీ చల్లగా ఆశీర్వదించమని కోరుకుంటూ మనము స్వామివారిని వేడుకుందాం. 12 రాశుల్లో గ్రహ గమనాన్ని ఓసారి వీక్షింపజేద్దాం. 15/5/2025 నుండి 31/5/2025 వరకు 12 రాశుల్లో గ్రహ గమనాల్ని మరొక్కసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి, వృషభ రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి, 12 సంవత్సరముల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మీనరాశిలో శుక్ర భగవానుడు, శని భగవానుడు, రాహు భగవానుడు సంచార స్థితితో ప్రారంభంలో ఇలా ఉన్నాయి. 19వ తారీఖు 5వ నెల 2025 నుండి రాహు భగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి, కేతు భగవానుడు సింహరాశిలో సంచార స్థితితో 12 రాశుల్లో గ్రహ గమనాలను మనం ఒకసారి వీక్షింపచేసాం. కన్యరాశి వారికి దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొంది అద్భుతమైన విజయం ఎలా పొందాలి, కొత్త ఉద్యోగాలు వ్యాపారాలు ఎలా ఆకర్షించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా, ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు, రాశిలోనే కేతు సంచార స్థితి చివరార్ధంలో ఉండడం వలన మీ జ్ఞానము, ఆలోచన, వ్యవహారాలలో మంచి భక్తిని, మోక్ష మార్గాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆలోచనలు మీ సొంతం కాబోతున్నాయి. అలాగనే సప్తమంలో త్రిగ్రహ సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వాహనాలు, గృహాలు, వస్త్రాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయం లేనంత వరకు విజయం కన్యరాశి వారి సొంతమవుతుంది. అలాగనే అష్టమంలో బుధ భగవానుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు, చిన్న విషయాలకు పొంగిపోవద్దు. ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే ఓపికగా వినండి, దాన్ని అధిగమించే మానవ ప్రయత్నం చేయండి. ఏడాది తర్వాత ఆ భాగ్యస్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తలు, ప్రేమికులు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో స్వల్పమైన ఆటంకాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అవి శాశ్వతం కాదు, అవి తొలగిపోతాయి. మౌనంగా, ధ్యానంగా, చిరునవ్వుతో స్వీకరించండి. ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తే వినే ప్రయత్నం చేయండి. అన్నింటా
సమస్యలు వాటంతటవే తొలగిపోతాయి. రాజ్యస్థానంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ స్థానాలలో దేవగురు బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత సంచారం చేయడం వలన పుష్కర స్నానం చేయడం, ఆకుపచ్చ రంగు కలిగినటువంటి ఆహారాన్ని, వస్త్రాలను దానం చేయడం, పెసరపప్పుతో కూడుకున్న ఆహారాన్ని అన్నదానం చేయడం, ప్రవహించే నీటిలో కొబ్బరికాయను, రూపాయి బిళ్ళలను వేయడం వలన నూతనమైన వ్యాపారాలు, ఉద్యోగాలు అంతనూ కూడా కన్యరాశి వారి సొంతం కాబోతున్నాయి. అలాగనే ఏకాదశంలో కుజభగవాన్ ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, వ్యాపార అభివృద్ధి, మీ యొక్క ఆలోచనలో అన్నింటా విజయం. ఆహార ఉత్పత్తులు, కార్యక్రమాలు చేసేవారు, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో, స్వయం వృత్తులు, సేవా రంగాలు, మార్కెటింగ్ రంగంలో ఉండేవారు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారందరికీ కూడా ఇది చాలా శుభ సమయం అని చెప్పి కూడా గమనించాలి. మే మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు విశేషంగా 20వ తారీఖున వైశాఖ మాస బహుళ అష్టమి, అలాగనే 27వ తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య సందర్భంగా మనమందరము కూడా గృహాన్ని శుద్ధిగా పెట్టుకొని కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, కాళభైరవ స్వామి అష్టకాన్ని వినడం, సునకపు మహారాజు గారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం, అలాగనే కాకి వాహన దేవతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలా లేదు అనుకుంటున్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో నిత్యము కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కింది నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు వీడియో కాల్ చేసి స్వామివారి యొక్క దర్శనం చేయించి మీరు అనుకున్న అన్ని పనులు విజయం సాధించేటువంటి కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అదే కాకుండా మనకు 15వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు మనకు సరస్వతి నది పుష్కరాల సందర్భంగా వీలైనంత వరకు వెళ్దాం, స్నానం చేద్దాం. గతించినటువంటి పెద్దవారికి అక్కడ హిరణ్య శ్రాద్ధము, సువర్ణ శ్రాద్ధము, అలాగా అనేక కార్యక్రమాలు, దశదానాలు చేయడం వలన వారి యొక్క ఆశీస్సులు మన కుటుంబాలకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించగలగాలి. అలా వెళ్ళలేనటువంటి వారందరికీ కూడా మనము ఆదివారము, మాస శివరాత్రి ఆదివారం సందర్భంగా అక్కడ కాళేశ్వరం దగ్గర ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వెళ్ళలేనటువంటి వారందరూ కూడా మీ పేర్లు, గోత్రనామములు, గతించిన వారి పేర్లను వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే మీకు వీడియో కాల్ చేయించి, చూపించి, దండం పెట్టించి మీకు ఆ పుష్కర జలాన్ని ప్రసాదంగా అందజేయడం జరుగుతుంది. అలాగా పుష్కర స్నానం చేయడం వలన దేవతల యొక్క ఆశీస్సులు, గతించిన వారికి ఆ శ్రాద్ధకర్మలు అంటే పిండ ప్రధాన కార్యక్రమాలు చేయించడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది.